ఇప్పుడు చాలామంది ఇంట్లో దొంగతనాలు జరిగినా ఏం జరిగినా అంజనం అన్నది ఒకటి వేస్తారు. అంజనం అన్న మందు మీరు తయారు చేస్తారా? మందు కాదమ్మా అంజనం అనేది, ఒక కాటుక. అది కాటుక. ఆ కాటుక మీరు తయారు చేస్తారా? తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తారు? ఎలా తయారు చేస్తామంటే అంజనం కాటుక అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు శవాలు కాలుస్తారు కదమ్మా, శవాలు కాలుస్తుంటారు. పైన ఒక స్లాబ్ లాగా ఉంటుంది ఒకటి, దాని కింద కాలుస్తుంది. దాని చివరికి అది కాటుకు పడుతుంది బూడిది. నేను అంజనము నిజం కాదు, అందులో ఏం తెలీదు అని నేను అంటాను. మీరు చెప్పారు కదా ముందు, మీరంటే మీకే తెలుస్తుంది. ఇక తెలిసిందా మీకు, మనకు వాతం తప్పే ఉండదు. ఇక అక్కడి నుంచి ఆ కాటుకు తెచ్చి కొంత గోరోజున ఉంటుంది, గోరోజున పత్రిక ఎక్కడెక్కడ ఉంటూనే ఉంటుంది. అది ఒకటి తీసుకొచ్చి కొన్ని సాధు అని ఒకటి తయారు చేస్తాం, ఒకటి అది ఒక కాటుకే. అది తీసుకొచ్చి అవన్నీ చేసి తయారు చేసి చేస్తాం. చేసి వీటిలోకి ఉంటుంది. ఎలా ఉంటుంది ఒకసారి మా వ్యూవర్స్కి చూపించండి. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంజనం అన్నది అంజనం అనేది కాటుక అనేది ఇలా ఉంటుంది. ఇట్లా తమలపాకులు వేసి కొన్ని పూజలు చేసి దానికి బేతాల మంత్రాలు ఉంటాయి, కొన్ని బేతాల మంత్రాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి దండకం ఉంటుంది, అవన్నీ చదువుకొని తయారు చేసి చూడాలి. దాన్ని మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా స్వామి? శక్తులు అంటే దైవ శక్తులు ఉన్నాయి, దుష్ట శక్తులు అయితే మా దగ్గర ఉండవు కదా. నాకెందుకు మరి? మీరు పెట్టుడు మందులు పెడతారు, మందులు పెడతారు, మందు తీస్తారు. మందు తీస్తా, అది మందు తీస్తామంటే దాన్ని నేను మందులు ఇచ్చి తీసేస్తాను. దాన్ని మంత్రం చేసి మందు తీయలేము. మందులు అనేది మందు ఇస్తాం, పొడి మందులు ఉన్నాయి కొన్ని, చెట్ల మందు. మాకు మూలిక వైద్యం కూడా తెలుసు. మేము నాడి చూస్తే మీ ఒంట్లో ఏం వేస్తుందో చెప్పగలుగుతాం. మందు తీస్తారంటారు. మనిషిని చూసి ఎవరైనా మందు పెట్టారో లేదా అన్న తెలుస్తుందా? నాడి చూస్తే తెలుస్తుంది. ఒకసారి నా నాడి చూసి నాకు ఎవరైనా మందు పెట్టారో లేదు చెప్పండి. పర్ఫెక్ట్గా ఉన్నాయా వేళ్ళు? అనేసుకోక మీకు మందు లేదమ్మా? లేదు. మీకు మందు అనేది వేడే ఎక్కువ ఉంది, గ్యాస్ ఎక్కువ ఉంది మీకు. సో ఇదే మాట ఆల్రెడీ ఒక అమ్మాయి దగ్గర చెప్పారు మీరు. నేను ఎవరి దగ్గర చెప్పలేదు. ఇప్పుడు మందు అన్నది నన్ను ఎవడు భరించడం కష్టం, కానీ అందుకే నాకు ఎవడు మందు పెట్టలేదు. మేబీ అంతేనంటారా? అట్లేం కాదులే అమ్మా. మరి మందు పెడితే ఎంత, మీరు అన్నదే మాట నిజం అనుకోండి, మిమ్మల్ని భరించడం కష్టం అనుకోండి, ఆ భరించలేనంత ఒక ఇది మీ దగ్గర ఉండదు. అదంతా తీసేయడానికి పెడతాడు మందు. అది ఓకే. అంటే మందు పెడితే వాళ్ళ మీద, అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఎవరైతే మందు పెట్టారో వాళ్ళు చెప్పింది మనం వినేస్తామని అంటారు. నిజమేనా? ఎలా చెప్తున్నారు నిజమా? అది మందు పెట్టిన వాళ్ళు తెలుస్తుంది. మందు పెట్టిన వాళ్ళు మా దగ్గర వస్తుంటారు కదా, మనం ఎంత ఒక కట్టు వేసినా కూడా ఉండడాడు, తిరిగి అక్కడికే పోతుంటారు. అప్పుడు మరి మనం ఆపాలంటే ఇంకా మందు తీయడం ఒక్కటే పరిష్కారం. మందు తీయడం ఒకటే పరిష్కారం. మీరు కూడా మందులు పెడతారు అన్న వార్త అయితే నా దగ్గరకు వచ్చింది. మందు పెడతారు? ఉట్టి మాట. మీ మందులు పెట్టరు. సరే, ఈ విషయం అంతా పక్కకు తీస్తే ఫేక్ అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తా. చెప్పండి. మల్లికార్జున్ ముత్య అలియాస్ అప్పాజీ అందరూ ఫేక్ బాబా అని అంటున్నారు. మీరు ఫేక్ అని అంటారా, రియల్ అని అంటారా? రియల్ అంటారు. ఎందుకు? ఆయన రియలే, ఫేక్ బాబా అని అన్నది ఇంతవరకు వినలేదు నేను. గట్టిగా తిప్పి కొడితే 28, 27 కూడా ఉండవు ఏజ్, మీకు తెలిసిన విషయమే. వచ్చిన భక్తుల్ని కొడుతున్నాడు, నాన్ వెజ్ తింటూ వీడియోలు చేస్తున్నాడు. ఆయన రియల్ బాబా అని ఎలా అంటారు మీరు? నాన్ వెజ్ తినేది అనేది వారి వారి పూజలు బట్టి, పునస్కారాలు బట్టి ఉంటాయమ్మా. కొన్ని దైవశక్తులకి కొన్ని నాన్ వెజ్ చేయాల్సి వస్తుంటుంది. 25 వయసు అన్నారు, 25 కాదు 15 వయసులో కూడా పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు, ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, అందరు రకాలు ఉన్నారు. తమిళనాడున ఒక వట్టన్ సత్రం పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అంతే, నాన్ వెజ్ తింటాడు, వచ్చిన భక్తులను కొడతాడు. ఆయన పెద్ద పూజారి, ఇప్పుడు సమాధి అయిపోయాడు అనుకోండి, కనకంబట్టి స్వామి గారు అంటారు ఆయన కూడా పెద్ద పూజారి. ఇప్పుడు అప్పాజీ మల్లికార్జున ముత్య ఫేక్ అని నేను అంటా, మీరు అంటే చెప్పారు కానీ మీరంటే అంతే ఉంటుంది. అది కాకపోతే అది ఫేక్ కాదు, ఆయన రియల్. మీరు ఫేక్ అన్నమాట ఉట్టిది. ఫేక్ అని నేను ప్రూవ్ చేస్తా, రియల్ అని మీరు ఎలా ప్రూవ్ చేస్తాను? ఎలా? నువ్వు అక్కడ పోతాం పాండి, ఇద్దరం కలుసుకొని, అక్కడ మన ఇద్దరం కలుసుకొని వెళ్తామండి, అక్కడ పోయి చేస్తాం. ఆయన ఫేక్ అని మీరు వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటారంటే, మీ మొబైల్ నెంబర్ చెప్పండి, ఆధార్ నెంబర్ చెప్పండి, మీరు వచ్చిన కార్ నెంబర్ చెప్పండి, ఈ 3 చూసి నేను క్యాలిక్యులేషన్ చేసుకుని న్యూమరాలజీ ప్రకారం మీరేంటన్నది నేను చెప్తానంట. అది అన్నారా, మనం మొబైల్ లేదండి, మా కారు లేదండి, మేము ట్రైన్లో వచ్చాం, మా గురించి చెప్పండి అడుగుతాం, చెప్పేస్తారు. ఆయన చెప్పేస్తాడు. ఆయన ఫేక్ అనలేము, ఫేక్ అనకూడదు కూడా. ఒక మనిషిని ఎవరైనా కూడా మనం కరెక్ట్ ఎవిడెన్స్ తెలుసుకొని అనాలి అతను ఫేక్ అని. అతను ఫేక్ అనలేము మనం, కరెక్ట్ ఉన్నది అక్కడ. ఆయనకు అవసరం లేదు, ఆయన దగ్గరికి మనం పోతున్నాం తప్ప మన దగ్గర ఆయన రావట్లేదు.
మనం ఒక మనిషిని ఏలెత్తి చూపించడం మన పక్క 3 ఏళ్ళు చూపిస్తాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, పెట్టుబడి మందు, పెట్టులు మందులు ఇలాంటివి అంటారు. ఇప్పుడు కూడా మీరు అన్నారు తీస్తాం మేము మందు అన్నారు. అది ఎలా తయారు చేస్తారు? చెట్ల మందులేనమ్మా, మూలిక వైద్యం అది. మూలిక వైద్యం చేస్తే అది మోషన్స్ ద్వారాగా పోతుంటాయి, కొంతమందికి వామిటి ద్వారా పోతుంటాయి, అది క్లియర్ అయిపోతుంది. మరి పెట్టుడు మందు అంటే అదే పెట్టుడు మందే, అది కడుపులో పెడితే అది కడుపులో ఉంటుంది, పోదేది కాదు. పెట్టేది మేము అడుగుతున్నాం. పెట్టేది నేను పెట్టను, ఎలా ఉంటుందని అడుగుతున్నా. అదే ఒక పొడే, అంత పొడిని తీసుకొని కొన్నిట్లో కలుపుతుంటారు. కోడిగుడ్లు, చికెన్ ముక్కలు, అన్నంలో కలుపుతుంటారు. అది కలిపితే అన్నీ అరుగుతాయి, అది అరగదు. అట్లే ఉంటుంది పక్కన సైడ్ కడుపులో అట్లే ఉంటుంది. అది ఉన్న అట్లే రోగం వచ్చిన కోడి పిల్లకి గుంజుకోని కూర్చుంటారు, ఒళ్ళు హుషారు ఉండదు. యాక్చువల్లీ ఇలాంటి పెట్టుడు మందులు ఇవన్నీ కూడా అడవిలో ఉన్న వాళ్ళే ఎక్కువ తయారు చేస్తారని అంటూ ఉంటారు. నిజమే, అడవిలో ఉన్నది కాబట్టి విలేజ్లో ఉన్నది ఎక్కువ తయారు చేస్తారు, సిటీలో ఉన్నది తక్కువ, మనకి సరిగ్గా తెలీదు. ఇప్పుడు అలాంటి ఎక్కువ ఉండేది కోయిరాజులే. సో నేను అనుకుంటుంది ఏంటంటే కృష్ణంరాజు గారికి కూడా పెట్టుబడి మందు తయారు చేయడం వచ్చి పెడతారు అని నేను అంటున్నా. మీరేమంటారు? నేను చేయనమ్మా అని అంటున్నా. కొయ్యరాజులే అనొద్దండి, కొయ్యోళ్ళే కాదు మందులు తయారు చేసేది. విలేజ్లో ఉన్నోళ్ళు ఎక్కువ శాతం మందికి తెలుసు, తెలిసిందా? ఎవరికైనా ఒకరికని కాదు. కొయ్యలో ముత్రాసు వాళ్ళు ఉంటారు, మాలోళ్ళు ఉంటారు, ఎరకుల వాళ్ళు ఉంటారు. ఈ అడవి జాతి అంటే అడవిలో అంటే అందరూ వేట తిరగరు కదా. కొన్ని ముత్రాసు వాళ్ళు కొంతమంది పరంపర నుంచి పూర్వీకుల నుంచి వైద్యం చేసిన వాళ్ళు ఉంటారు, ఇట్లా మందులు పెట్టిన వాళ్ళు ఉంటారు, మందులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది. ఈ వైద్యం చేసే వాళ్ళకి ఎక్కువ శాతం తెలుస్తుంది. ఇప్పుడు చేతబడి, నెక్స్ట్ ఇంకా పూజలు చేసేడాలు, చేతబడి చేయడాలు, నరబలిడాలు ఇలాంటివి చాలా ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. చేతబడి అన్నది కుక్కల మీద, నెక్స్ట్ ఇంకా చెట్ల మీద పెడతారు ఫస్ట్, అది ఇదని అంటారు. నిజమేనా అది? అది చేతబడి చేసేవాడు చేస్తుంది, మేము చేతబడి చెయ్యమమ్మ. అది మనకు దాని గురించి కుక్కల మీద పెడతారా, ఏనుగు మీద పెడతారా తర్వాత ఇష్టం. అంటే పెడతా ఉంటారు అన్న మాటలు మీరు ఎక్కడైనా విన్నారా? తప్పమ్మా, అది చెప్పాను. మేము ముందే ఇంతకుముందు ఒకసారి అడిగారు ఎట్లా చేతపడేది. ఇది చేతపడి చేసేవాడికి దైవశక్తి ఉండదు, దుష్టశక్తులే ఉంటుంది. ఆ దుష్టశక్తులు ఆహారాన్ని కోరుకుంటూనే ఉంటాయి. ఆ ఆహారాన్ని దానికి మీరు అన్నట్టు కుక్కల మీద, కోళ్ళ మీద పెడుతుంటారు. అంతేగాని ఆ శాపం ద్వారాగా వాళ్ళకి, ఈ శాతపడి ద్వారాగా వాళ్ళ వంశాభివృద్ధి కట్ అయిపోతుంది. వంశాభివృద్ధి ఉండదు. ఆడికి ఒకటే ఉంటుంది, ఒక డబ్బు ఉంటుంది లేదా వంశం కావాలి. నీకు రెండిట్లో ఒకటి కావాలని అమ్మవారే అడుగుతుంది వాడిని, అట్లా ఉంటుంది. వంశాభివృద్ధి ఉండదు వాడికి. వాడిని చూస్తేనే వాడు ఎంతైనా కూడా ఎగుటు వాసన వాడి దగ్గర వస్తూనే ఉంటుంది. వాడు ఎంత నీట్గా డ్రెస్ వేసుకొని అంటే అలా గుర్తించవచ్చు మనల్ని. మనం మ్యాక్సిమం శాతపడి చేసేవాడు ఉన్నాడంటే వాడిని చూస్తే మీద గుర్తొచ్చేస్తాం. అంటే ఇప్పుడు నా పక్కన ఫర్ సపోజ్ మా కెమెరామ్యాన్ చేతబడి చేస్తున్నాడు అనుకోండి, తెలిసిపోతుంది. నేను గుర్తించలేను కదా, మరి మీరే గుర్తించేస్తారు. అంటే తను నార్మల్ గా ఉంటాడు, నేను ఇప్పుడు నేనే చేతబడి చేస్తున్నాను అనుకోండి, నార్మల్గా ఉంటాడే అనుకుంటాం. అతని దగ్గర చేతబడి చేసేవాడు ఒంట్లో కొన్ని దుష్ట శక్తులు ఉంటూనే ఉంటాయి, అవి దుర్వాసన వస్తూనే ఉంటుంది. నేను చెప్పానుగా, ఎంత సెంట్ వేసుకున్నా సెంటు వాసన రాదు, దుర్వాసనే వస్తుంది. అట్లా ఫైనల్ గా మీకు ఇప్పుడు జరిగేది అంతా ఏమైనా తెలుస్తుందా? జరగబోయేది కొన్ని చెప్తుంటాం. నా విషయంలో కొన్ని తెలుస్తూనే ఉంటాయి, కొన్ని తెలుస్తున్నాయి. నా విషయం ఏమైనా తెలుస్తుందా? నా చేయి చూసి చెప్పండి. మీ చేయి చూసి చెప్తాను. నాకు జరగబోయేది ఏంటి చెప్పండి. మీకు జరగబోయేదా అమ్మా? లక్ష్మీ జాతకురాలు వచ్చినప్పటి నుంచి ఇదే చెప్తున్నారు. లక్ష్మీ జాతకులు నేను చూస్తే మీ చెయ్యి అనేది ఏంటి తెలుసా? అడ్వాన్స్ చేయండి చూసా, లక్కీ హ్యాండ్ అంటూ. మీ చేతుకుంటే ఎవరైనా డబ్బులు తీసుకున్నారు పొద్దునట్టు, వాడి వ్యాపారం ఏ వ్యాపారం చేస్తా ఆ వ్యాపారంలో మంచి లక్ష్మి. మన దగ్గర డబ్బులే నిలబడట్లేదు. ఎవరు చెప్పారమ్మా? మీరు ఎక్కువ ఖర్చు చేయకపోతే, ఖర్చు ఒకసారి చేస్తాం, అవి అయిపోతాయి. కానీ చాలా మిగిలిస్తాం. మాటకి మనసుకి చేంజ్ ఉందమ్మా మీ దగ్గర. అవునా? నా మనసులో ఏముంది? మీ మనసులో ఆలోచన అనేది దైవభక్తి, దైవశక్తి ఎక్కువగా ఉంది మీకు. వచ్చిందా? మాట అనేది అవతల వాడిని ఎట్లా ఫేక్ చేయాలని ఆలోచనతో చేస్తుంటారు, కానీ కాలేరుగా కొంతమంది అవుతారు మీ దగ్గర. ఇప్పుడు మీరు అయ్యారంటారా అవ్వలేదంటారా? అది మీరే చెప్పాలి. నా వరకు నేను ఫేక్ కాదుగా. నేను ఫేక్ అయితే అవుతాను అనుకోవచ్చు, నేను ఫేక్ కాదుగా, కరెక్టే ఉంటుంది. ఇక్కడ 5-6-7 సంవత్సరాల నుంచి ఉన్నా. ఇక్కడ ఉన్నంత వరకు మాకు ఏ ప్రశ్న లేదు, ప్రాబ్లం అయితే లేదు. కరెక్ట్గా ఉన్నాం. కరెక్ట్గా ఉండగలిగితేనే ఉండగలుగుతాం. మనం ఏదైనా తప్పు చేస్తే ఇన్ని రోజులు ఎట్టుంటాం? అక్కడ 6 నెలలు అక్కడ 6 నెలలు మారిపోతూనే ఉంటాం. మీరు అన్నారు చూడండి, బస్ స్టాప్లలో ఉంటారు, దేవుడి గుడిగా ఉంటారని. వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉండరు, కానీ కొంతమంది ఫేక్ ఉంటారు. ఫేక్ ఉండే వాళ్ళు అక్కడే ఉండరు. ఆడు ఫేక్ ఉండదు కాబట్టి బస్ స్టాపు, దేవుడి గుడి కూడా తిరుగుతుంటారు. అదే అమ్మా, అట్టే తప్ప కరెక్ట్ వాడు అయితే ఒక దగ్గరే కూర్చుంటాడు.
నేను మా ఊర్లో ఉన్నోని తీసుకొచ్చిన ఒక ఆయన ఇక్కడ కూర్చోండి మీరు అని చెప్పి కూర్చోబెట్టి వెళ్ళాడు. ఓకే, మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. చాలా మంది ఇప్పుడు నాకు పుట్టుమచ్చల ద్వారా పూర్వజన్మలు తెలుస్తున్నాయి, నా మీద పాములు వస్తాయి, దెయ్యాలు వస్తున్నాయి, ఇట్లాంటివి అన్ని అంటున్నారు. అవన్నీ నిజమని అంటారా? పాములు కల్లోకి వస్తాయి కానీ మీదకి ఎట్లా వస్తాయి? ఒంటి మీదకి వస్తున్నాయి. ఒంటి మీదకి ఎవరి మీదకి పాము రాదు. అదంతా పాము మీదకి వస్తుంది పొర్లుతానికి ఇవన్నీ చేసేదంతా యాక్టింగ్. ఆల్రెడీ మొన్న చూసాం కదా సోషల్ మీడియాలో. అదే చూసాను, నేను కూడా చూసిన. అది నచ్చిందా? అది ఇంతకుముందు నేను ఈ యూట్యూబ్లో అయితే చూడను. ఇప్పుడు ఒకసారి వచ్చి అడిగాడు మీరు యూట్యూబ్ చూడరు ఎందుకు అంటే అప్పటి నుంచి చూస్తున్నా. కొన్ని తెలుస్తున్నాయి, యూట్యూబ్లో కూడా చాలా విషయాలు తెలుస్తున్నాయి. అట్లాగా పాముల మీదకి వచ్చి పొర్లేది ఇట్లా కొన్ని అవన్నీ కొంతమంది మచ్చల ద్వారా చెప్పగలుగుతారు. పుట్టి మచ్చలు ఇక్కడ ఉంటాయి, మీ ముఖం చూస్తే మీద కొన్ని మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పగలుగుతారు కొంతమంది. అవన్నీ ఉంటాయి కానీ మచ్చల ద్వారా చూసి. నాకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంది స్వామి, ఈ పుట్టుమచ్చ ద్వారా ఏం చెప్తారు చెప్పండి? అవి అన్ని మచ్చలు దైవ సృష్టిలో వచ్చినాయి కావండి. కొన్ని మచ్చలు కొన్నే ఉంటాయి. ఈ మచ్చ ద్వారా ఎట్టుంది, ఈ మచ్చ ద్వారా ఎట్టుంది అంటే చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. అవి కొన్ని విషయాల్లో వస్తుంటది, జ్యోతిష్యంలో వస్తుంటది. అది ఆ జ్యోతిష్యం చెప్పేటప్పుడు అది వస్తుంటుంది తప్ప నీకు జ్యోతిష్యం చెప్పేటప్పుడు 10 మాటలు వస్తుంటాయి. అందులో ఒక మాట మనం అన్ని మాటలు నేను ఆలోచించుకొని చెప్పే ఉండవండి. కొన్ని మాటలు దైవ దృష్టి నుంచి వచ్చే ఉంటాయి. అది మీకు కరెక్ట్గా మీకు ఇందులో ఇందమ్మా చెప్పేస్తాం, అదే దైవ వాక్ అని. ఓకే, మరి లాస్ట్గా మీరు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు? మీ వ్యూవర్స్కి ఏం చెప్తాం? అందరికీ నమస్కారం, అందరూ మంచిగా ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎవరు ఉంటే మా దగ్గర రండి, విముక్తి అవుతారు. థ్యాంక్ యూ గురువుగారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. చూశారు కదండి గురువుగారు కృష్ణంరాజు గారు చెప్పిన ఎక్స్క్లూజివ్ విశేషాలు. మళ్ళీ ఒక సెలబ్రిటీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా టీవీ 24 స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.